Please subscribe for more updates. Bell button పై click చేయండి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలు పెడితే కాంగ్రెస్ శాసనసభాపక్షమే టీఆర్ఎస్లో విలీనమవుతుందని కూడా అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో బీజేపీ ఎక్కువగా రియాక్ట్ అవుతోంది. టీఆర్ఎస్ని ఎక్కువగా ఇదే అంశం మీద విమర్శిస్తోంది. ఏమిటంటారు? బీజేపీ అంతగా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి కూడా ప్రధాన ప్రత్యర్థి అయినా కూడా ఒక రాజకీయ సంస్కృతి ఈ రకంగా దిగజారడం అన్యాయము. కాంగ్రెస్ పార్టీ తరఫున 2-3 నెలల క్రితమే ఎన్నికైన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్ళడం లేదా టీఆర్ఎస్ తీసుకోవడం లాక్కోవడము రాజకీయ విలువల్ని దిగజార్చడం అనేది తెలంగాణ బీజేపీ నాయకులు కూడా విమర్శిస్తున్నారు. మనం అప్రిషియేట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ పనిని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక విమర్శిస్తున్నారు. అప్రిషియేట్ చేయాలి. టీడీపీ ఎన్డీఏ బయటకు వచ్చాక దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే తమ ప్రధాన ప్రత్యర్థి వీక్ అవుతుంది కదా అని చెప్పి ఆ ఫిరాయింపులు సమర్థించలేదు. దీనికి బీజేపీ తెలంగాణ నాయకులు అభినందించాలి. కానీ అదే సమయంలో బీజేపీ నాయకులు ఒక సమాధానం చెప్పాలి. గుజరాత్లో ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు. మరి మీరెందుకు తీసుకుంటున్నారు? నేను అనేది ఎప్పటిదో యడియూరప్ప కాలంలో కర్ణాటకలో ఎమ్మెల్యేల అమ్మకాలు కొనుగోలు జరిగాయి. నేను దాని గురించి కూడా మాట్లాడతలేను. ఈ మధ్య కాలంలో ఎన్నికల సమయంలో గుజరాత్ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు? ఎందుకు చేరారు? రాజ్యసభ ఎన్నికల టైంలో అహ్మద్ పటేల్ని ఓడించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలా తీసుకున్నారు? గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఈ మధ్యనే కదా, ఎక్కువ రోజులు జరగలేదు కదా. ఇక అన్నిటికన్నా ఘోరం ఏంటంటే గోవాలో మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎంజీపీ అని బీజేపీ మిత్రపక్షం ఎన్డీఏలో భాగస్వామి. వాళ్లకు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒక ఎమ్మెల్యే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు వాళ్ళు తమ పార్టీలోకి లాక్కున్నారు. 2 ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి అర్ధరాత్రి సమీపిస్తున్న సమయంలో తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు? మా 3లో 2 కనుక 2/3 మా లెజిస్లేచర్ పార్టీ బీజేపీలో విలీనమవుతున్నదని చెప్పి స్పీకర్కు రాత్రి 12 ఆ ప్రాంతంలో లేఖ రాశారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది. 1 o'clock స్పీకర్ వచ్చి ఆఫీస్ తలుపులు తీశాడు. చూడండి డెవలప్మెంట్స్. 1 o'clock స్పీకర్ వచ్చి ఆఫీస్ తలుపులు తీసి ఈ 2 ఎంజీపీ సభ్యులు తమ శాసనసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ఇచ్చిన లేఖను గుర్తించి ఆ మెర్జర్ను యాక్సెప్ట్ చేశారు. ఇదంతా రాత్రి 1 గంటకు తలుపులు తీసి, ఎందుకంటే తెల్లారి వరకు ఏమవుతుందో తెలియదు కనుక. అలా ఎంజీపీ లెజిస్లేచర్ పార్టీ బీజేపీలో విలీనమైంది. దీనితో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తొలగించబడ్డాడు. ఈ 2 ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒకరు మంత్రి అయ్యారు. సరిగ్గా తెలంగాణలో జరుగుతున్న దాన్ని మరి ఎలా విమర్శిస్తారు? తెలంగాణలో కూడా టీడీపీ శాసనసభా పక్షం కాంగ్రెస్లో విలీనమైంది. ఇప్పుడు ఇక టీడీపీ కాదు, కాంగ్రెస్ టీఆర్ఎస్లో విలీనమవుతున్నది. ఇక మిగిలింది ఏంటంటే అమెరికా రిపబ్లికన్ పార్టీ విలీనం కావాలి, అమెరికన్ డెమోక్రటిక్ పార్టీ విలీనం కావాలి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ విలీనం కావాలి, బంగ్లాదేశ్ అవామీ లీగ్ విలీనం కావాలి టీఆర్ఎస్లో, శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ విలీనం కావాలి, లేదా జర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ, బ్రిటన్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, ఫ్రాన్స్ కన్జర్వేటివ్ పార్టీలు ఇవన్నీ కూడా ఇక టీఆర్ఎస్లో విలీనం అవ్వడం ఒకటి మిగిలి ఉన్నది. సో అందువల్ల ఈ విలీనం ఏంటి? కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ టీఆర్ఎస్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్లో ఎట్లా విలీనం అవుతుంది? ఈ ప్రశ్న తెలంగాణ బీజేపీ నాయకులు అడుగుతున్నారు. చాలా గొప్ప ప్రశ్న. నిజంగా వాళ్ళ నిజాయితీని మనం అభినందించాలి. కానీ మరి ఎంజీపీ ఎట్లా విలీనమైంది లెజిస్లేచర్ పార్టీ బీజేపీలో? అంటే కేసీఆర్ చేస్తే అది దుర్మార్గం, మోడీ చేస్తే అది చాలా సచ్చీలత. అలాంటి వాడు కేసీఆర్ చేసినా, మోడీ చేసినా, చంద్రబాబు నాయుడు చేసినా, ఆనాడు రాజశేఖర్ రెడ్డి చేసినా, అంతకుముందు ఇందిరాగాంధీ చేసినా నేను నాలాంటి వాళ్ళు విమర్శించారు. ఒకటే స్టాండ్. ఇందిరాగాంధీ ఫిరాయింపులను ప్రోత్సహించిన పివి నరసింహారావు మీకు ఆ గోదావరి జిల్లాలో ఎంపీని ఒక అతన్ని తీసుకొని టీడీపీని నిట్ట నిలువునా చీల్చిన, ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చిన, ఇప్పుడు టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లాక్కున్నా, కేసీఆర్ లాక్కున్నా నేను విమర్శిస్తున్నా. 4 దశాబ్దాలుగా 3.5 దశాబ్దాలు అంటే నేను జర్నలిజంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఒకే స్టాండ్ తీసుకున్నా. మరి వీళ్ళు ఒకే సమయంలో తెలంగాణలోమో కాంగ్రెస్ శాసనసభా పక్షం, టీడీపీ శాసనసభా పక్షం టీఆర్ఎస్లో ఎట్లా విలీనమవుతుంది? ఇదెక్కడ దుర్మార్గం? ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పడుతున్నారు అని
కేసీఆర్ను టీవీ ఛానల్లో మైకులు పలిగేలా విమర్శిస్తున్నారు. మరి గోవాలో మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎంజీపీ శాసనసభాపక్షం బీజేపీలో ఎట్లా విలీనమవుతుంది? 3 ఎమ్మెల్యేలు 2 రాజీనామా చేసి చేరితే 2/3 అయిపోయి వాళ్ళందరికీ రాత్రి 1 గంటకు స్పీకర్ తలుపులు తీసి తాళాలు తీసి స్పీకర్ ఆఫీసు దుమ్ము దులిపి వీళ్ళని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఈ మెర్జర్ను? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా.